ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో రవి భగవానుడు ఉన్నాడు. తృతీయ స్థానంలో శని ఉన్నారు. శని రవులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ఎంతటి పనినైనా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మరి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం వారాంతమే యోగదాయకంగా ఉన్నది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, అజీర్ణ సంబంధమైన వ్యాధులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో ప్రయాణాదులు, ఆర్థిక ప్రోత్సాహం, వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది. తప్పనిసరిగా పెద్దల యొక్క ఆశీస్సులు, దైవ బలంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతటే డబ్బు ఖర్చు అవుతుంది, ధనం వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీరు విజయం సాధించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగ పరంగా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. రాజకీయ పరంగా మంచి అభివృద్ధి ఉన్నది. నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాదులు, అనుకూలమైనటువంటి తీర్పులు లభిస్తాయి. ఇంకా వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీల్లో కూడా ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, అలాగే లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి, పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ వారం కాస్త అనుకూలంగానే ఉన్నది. ఆత్మస్థైర్యంతో విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ని ఎక్కువగా వాడుతూ ఉండండి. తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. ఆరాధనలో మనం చెయ్యాలి అంటే దత్తాత్రేయుడిని బాగా పూజించండి. గురువార నియమం పెట్టుకోండి. గురు గ్రహ సంబంధమైనటువంటి స్తోత్రాల్ని పఠించండి. దానాల్లో శనగలు దానం చేయండి. క్షేత్రాలు, శివక్షేత్రాలు, శివ దర్శనం చేయండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ ద్వారా బాక్స్ లో మీరు తెలియజేయండి. మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.